శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఒక మంచి సందేశాన్ని అయితే బాబా గారు తన బిడ్డల కోసం తీసుకొచ్చారండి. మనలో ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నలకు బాబా గారు ఇందులో సమాధానం చెప్పబోతూ ఉన్నారు. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? తల్లి, ఏ పని తలపెట్టినా అందులో పరాజయం వస్తుంది కదా, విజయం సాధించలేకపోతున్నావు. ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలియడం లేదు. ఎంత జాగ్రత్తగా, ఎంత శ్రద్ధగా పని చేసినా సరే అందులో విఫలమవుతూ ఉన్నావు. ఇదే కదా తల్లి నీ మనసులో ఉన్న బాధ? ఇదే కదా నువ్వు నన్ను అడగాలనుకుంటున్నటువంటి ప్రశ్న? చూడమ్మా, నువ్వు చేసే అతి పెద్ద తప్పు ఇదే. నీ బాబా చెప్పేది విని నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకో. నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తెచ్చుకో. విజయం సాధించి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకో అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఇది చాలామందిలో ఉన్నటువంటి ప్రశ్న. మనం ఎంతో కష్టపడి ఏదో ఒక పనిని చేస్తాం. అది చివరిదాకా విజయం అంచుదాకా వచ్చి కూడా విఫలమయ్యేటువంటి రోజులు కొన్ని ఉంటాయి. చాలా దగ్గరికి వెళ్ళిపోతాం, ఇంకా గెలిచేసామనుకుంటాం. కానీ మనకే తెలియకుండా ఎంతో అనూహ్యంగా మనం అందులో విఫలం అవ్వాల్సి వస్తుంది. మనకు అర్థం కాదు ఎక్కడ తప్పు చేస్తున్నాను, చాలా శ్రద్ధగా చేశాను, చాలా కష్టపడ్డాను, ఎందుకు ఇలా జరిగింది? బాబా గారు చూస్తూ ఉన్నారా? చూస్తూ కూడా నాకు విజయాన్ని ప్రసాదించలేకపోయారా అని, నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో కనీసం నాకు తెలియాలని అనుకునేటువంటి చాలామంది బాబా గారి బిడ్డలకి ఈరోజు బాబా గారు తన సమాధానం చెప్తూ ఉన్నారు. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో బాబా గారు చెప్పాలనుకుంటున్నారండి. శ్రద్ధగా సందేశాన్ని మొత్తం విని మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో ఆ తప్పుని సవరించుకొని విజయానికి మిగిలి ఉన్న ఆ ఒక్క అడుగు దూరాన్ని కూడా కంప్లీట్ చేసి విజయాన్ని సాధిద్దాం. అసలు బాబా గారు మనకేం చెప్పాలనుకుంటున్నారో కొంచెం శ్రద్ధగా విందామండి. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఈరోజు నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా తల్లి? నువ్వు చేసే కొన్ని తప్పులు నీకు తెలియజేసి జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాను. నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను బిడ్డ. చూడమ్మా, ఇప్పుడు నీ జీవితం అంతా ఎంతో బాధతో నిండిపోయిందని అనుకుంటూ ఉన్నావు, అవునా? కష్టాలు నన్ను కాల్చేస్తున్నాయి, కన్నీరు ఆగడం లేదు, ఈ ప్రపంచంలో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా. కానీ బిడ్డ, అవన్నీ అసలు నీకెందుకు జరుగుతున్నాయో చెబుతా వినమ్మా. ఇది విని నువ్వేం చేయాలో తెలుసుకో. ఒక విషయం చెప్పనా తల్లి? అడవుల్లో ఎన్నో కోతులు నివసిస్తాయి కదా, వాటికి అసలు వ్యాధులు రావు. కానీ అవి ఒక చిన్న పుండు రాగానే దానిని రుద్ది పెద్దదిగా చేసుకుంటాయి. అవి అలా చేస్తూ ఆఖరికి తనని తానే అంతం చేసుకుంటాయి. దానికి కారణం ఎవరంటావు? ఆ చిన్న పుండు మాత్రమే. అలానే తన పతనానికి కారణం తానే అవుతుంది. అలానే బిడ్డ, మనుషులు కూడా ఒక సమస్య రాగానే దానిని లాగి అది పెద్దది చేసి అసలు నా జీవితం ఏంటి ఇలా ఉంది అని అనుకునేలా చేసుకుంటారు. కోతి కొంచెం ఓపికగా ఉంటే ఆ పుండు 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ ఆ విషయం వాటికి చెబితే అర్థమవుతుందా చెప్పు? లేదు కదా బిడ్డ. కానీ మనుషులకు చెబితే అర్థం చేసుకుంటారు కదా. వచ్చిన సమస్యను పెద్దది చేసుకోకుండా ఆలోచించి దానిని పరిష్కరించే సామర్థ్యం మనిషికి ఉంది. కానీ ఎవ్వరూ కూడా అలా చేయరు, అలా చేయడానికి ఇష్టపడరు కూడా. దానినే ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఆ సమస్యని వారే పెద్దది చేసుకుంటారు. జీవితంలో జరిగేది అర్థం చేసుకునేవారు జ్ఞాని అవుతారమ్మా. నేను నీ గురువుగా మారి నీకు అన్ని విషయాలు చెబుతాను బిడ్డ. నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను. నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయిలో నిలబడతావు. అలాంటి నువ్వు ఎప్పుడూ సమస్యల వెనక పరిగెత్తకమ్మా. ఒక సమస్య రాగానే
దానిని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించు. తప్పకుండా నీకు మార్గం దొరుకుతుంది. ఆ మార్గాన్ని నేనే చూపుతాను తల్లి. చూడు తల్లి, నువ్వు ఎప్పుడూ కూడా నీ సమస్యలను చాలా విలువైన వస్తువులుగా దాచుకోకు. వాటిని విసిరి పారేసాయి. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా తల్లి? వారికి ఎన్ని సమస్యలున్నా సరే వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి చాలా ప్రశాంతంగా జీవిస్తుంటారు. కానీ నువ్వు సమస్యలతోనే జీవితాన్ని జీవిస్తున్నావమ్మా. ముందు నువ్వు వాటి నుంచి బయటికి రా. నీ జీవితాన్ని ఆనందంగా ఎలా జీవించాలో ఒక్కసారి ఆలోచించు. జరిగిన గతాన్ని తలుచుకోకు బిడ్డ. జరగబోయే దానిని తలుచుకుని భయపడకు. నువ్వు భయపడేంతలా అక్కడ ఏమీ లేదు. నీ భవిష్యత్తును రాసింది నేనే తల్లి. నీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతోంది. చాలా ఆనందంగా ఉండబోతోంది. నువ్వు ఈ క్షణం ప్రశాంతంగా ఉండు. అలా ఉంటే ప్రతి క్షణం నువ్వు ఆనందంగా, సంతోషంగా కూడా జీవించగలవు. నీ చుట్టూ ఉన్నవారి కోసం నిన్ను నువ్వు మార్చుకోకు. నువ్వు నీలానే ఉండు. అలా ఉండటం వలన నిన్ను కొందరు ఇష్టపడతారు, మరికొందరికి నువ్వు నచ్చకపోవచ్చు. అలాంటి సందర్భాలలో కూడా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోకు. నీ మనస్తత్వం నీకు నచ్చాలి. నువ్వు నీకు నచ్చాలి. అంతేకాని అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు బిడ్డ. నువ్వు నీలా జీవిస్తున్నప్పుడు నిన్ను ఎవరైతే అభిమానిస్తారో వారు మాత్రమే నీతో ఉంటారు. వారే అసలైన నీ శ్రేయోభిలాషులు. వారి ముందు నువ్వు నటించాల్సిన పని లేదమ్మా. నీలా నువ్వు జీవిస్తే చాలు. అదే నీ జీవితం అంతా కూడా ఎనలేని సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా నువ్వు నటించాల్సిన అవసరం రాదు. నీలా నువ్వు జీవిస్తూ ఉంటావు. ఒక మనిషి తనలా తాను జీవించేటప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. దేని గురించి ఆలోచించాల్సిన పని అంతకంటే లేదు. నీ బాబా ఏం చెప్తున్నాడో అర్థమవుతుందా తల్లి? అందుకని నువ్వు కేవలం నీలా మాత్రమే ఉండు. ఎవరి కోసమో నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకు. ఎవరి దగ్గర నటించకు. నీ నటన వల్ల వచ్చే బంధాలు మధ్యలోనే దూరమైపోతాయి తల్లి. ఎందుకంటే వారికి జీవితాంతం నీ నటన మాత్రమే కావాలి. అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోకు. నిన్నుగా అభిమానించే శ్రేయోభిలాషులను నీ చుట్టూ చేర్చుకో. చూడు బిడ్డ, ఒకరు నువ్వంటే ఇష్టం అన్నప్పుడు పొంగిపోకు. నచ్చలేదు అన్నప్పుడు కృంగిపోకు. ఈ విషయం నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా. నీకు ఏది మంచిది అని అనిపిస్తుందో అదే చెయ్యి. నీకు ఎలా ఉండాలి అని అనిపిస్తుందో అదే చెయ్యి. నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా ఎప్పుడూ ఈ బాబా ఉంటాడన్న విషయాన్ని మర్చిపోకు. తెలిసి కూడా ఎవ్వరికీ హాని చేయకు బిడ్డ. ఈ ప్రపంచంలో అందరికీ సమస్యలు ఉన్నాయి తల్లి. కానీ నువ్వు మాత్రం నీ సమస్యను పెద్దది చేసి చూస్తూ ఉన్నావంతే. అందుకే నీకది బాధ కలిగిస్తూ ఉంది. కాబట్టి ఏదైనా సరే చిన్న సమస్య అనుకో. అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు. నా మీద నమ్మకాన్ని పెంచుకుంటే నీకు ఎలాంటి భయం వేయదు బిడ్డ. కాబట్టి నమ్మకాన్ని పెంచుకో. ఏ సమస్య వచ్చినా దానిని పరిష్కరించడానికి నేనున్నాను కదమ్మా. నాకు చెప్పు, బాబా నాకు ఆ సమస్య వచ్చింది, వెంటనే దానిని తీసిపారేయండి. తప్పకుండా దానికి ఒక పరిష్కారం నేను చూపుతాను. వెంటనే చూపుతాను తల్లి. కన్నీరు కార్చకు బిడ్డ. నీకంతా మంచి జరుగుతుందని నమ్ము. నమ్మకంతో ఎదురు చూడు. అన్నీ నీకు దొరుకుతాయి తల్లి. ధైర్యంగా ఉండు. నీ సాయి మాటలు విన్నాక నువ్వు చేసే తప్పేంటో అర్థమైంది కదా. ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావో అర్థమైంది కదా. మరి ఆ తప్పుని సరిదిద్దుకో. కాబట్టి దానిని సరిచేసుకొని జీవితాన్ని ఆనందంగా జీవించు బిడ్డ. నీకు మళ్ళీ చెబుతున్నానమ్మా, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. పొరపాటున కూడా నీ చెయ్యి వదలను తల్లి. నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి.
నిన్ను సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నాది తల్లి. దేని గురించి ఆలోచించకుండా ఇక ప్రశాంతంగా ఉండు. అన్నీ నా బాబా చూసుకుంటారని నమ్ము. నువ్వు కోరుకున్నట్టే అన్నీ జరుగుతాయి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు మనం సంతోషంగా లేకపోవడానికి ఒక అద్భుతమైనటువంటి కారణం చెప్పారండి. అదేంటంటే మనం పక్క వాళ్ళకి నచ్చాలని ప్రయత్నిస్తూ ఉండటం, పక్క వాళ్ళలా జీవించాలని ప్రయత్నిస్తూ ఉండటం. ఈ ఆలోచన మన జీవితాన్ని మనకే తెలియకుండా నాశనం చేసేస్తుంది. అలాంటి ఆలోచన చేయవద్దని ఈరోజు బాబాగారు మనకు చెప్తూ ఉన్నారు. మనం చేసే అతి పెద్ద తప్పు అదే. కానీ మనకు అది కనిపించదు. మనకు అర్థమవుతూ ఉంటుంది మనం ఒకరిని అనుకరిస్తూ ఉన్నామని, వారిలా జీవించాలనుకుంటూ ఉన్నామని, వాళ్ళు నన్ను ఇష్టపడటం లేదు, వాళ్ళకి నేను నచ్చాలి అని మనం ప్రయత్నిస్తూ ఉన్నామని. అలా ఎన్ని రోజులు చేసినా అది కుదరదండి. ఎందుకంటే కొంతమంది పక్క వాళ్ళ విజయాన్ని అంత సులువుగా జీర్ణించుకోలేరు. మనం ఎంతో మంచితనంతో ఉంటాం, ఆ మంచితనాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేరు. మనకు చాలామందిలో మంచి పేరు ఉంటుంది, ఆ పేరును కూడా వాళ్ళు జీర్ణించుకోలేరు. వారి మనసులో మనం మంచి వాళ్ళమనే ఉద్దేశం ఉన్నా సరే వాళ్ళు బయట పెట్టరు. అలాంటి వారి ముందు, అలాంటి వారితోటి మనం మంచి అనిపించుకోవాలంటే జీవితాంతం అది కుదరదు. ఎప్పుడూ కూడా మనం బాధపడుతూనే ఉంటాం. ఎందుకంటే పొరపాటున కూడా వాళ్ళు మన విజయాన్ని కీర్తించరు, మనల్ని మంచి అనరు. అలాంటి మనస్తత్వం నుంచి నువ్వు బయటికి రా అని బాబాగారు చెప్తూ ఉన్నారు తన బిడ్డలకు. నువ్వు నీలా ఉండు. నువ్వు నీలా ఉన్నప్పుడు ఎవరైతే నిన్ను అభిమానిస్తారో అదే నిజమైన అభిమానం, అదే నిజమైన బంధం. వాళ్ళు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ముందు నువ్వు నటించాల్సిన పని లేదు. వాళ్ళు నిన్నుగా ఇష్టపడ్డారు కాబట్టి, నిన్నుగా అభిమానించారు కాబట్టి వాళ్ళు జీవితాంతం నీతోనే ఉంటారు. కానీ ఒకవేళ నువ్వు నటించి అభిమానాన్ని సొంతం చేసుకుంటే, నువ్వు నటించినన్ని రోజులు ఆ అభిమానం నీ దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే నీ నిజస్వరూపం బయటపడుతుందో వాళ్ళు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అలాంటి బంధాలు నీకు అవసరం లేదు తల్లి. నువ్వుగా ఉండు. నిన్ను ఎవ్వరూ కీర్తించాల్సిన అవసరం లేదు. నువ్వు నీలాగే జీవించు. ఎవ్వరు నీకు తోడు ఉన్నా లేకున్నా, ఎలాంటి సమయంలో అయినా సరే, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా ఈ తండ్రి నీకు తోడుగా ఉంటారమ్మా. ఆ సమస్యలకు ఒక గొప్ప పరిష్కారం నేను చూపుతాను. నువ్వు కోరిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను. అందరిలో నిన్ను ఒక గొప్ప స్థాయిలో నిలబెడతాను అని బాబాగారు చెప్పారు. మీరు మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు విజయాన్ని సాధిస్తూ ఉంటారో, పక్క వాళ్ళని అస్సలు పట్టించుకోరో, అదే వాళ్ళకి వేసేటువంటి అతి పెద్ద శిక్ష అవుతుంది. వాళ్ళు బయటపడకపోవచ్చు, కానీ లోపల కుమిలిపోతూ ఉంటారు. ప్రతి పనిలో వీళ్ళు విజయం సాధిస్తూ ఉన్నారు, నేను ఎంత అవాయిడ్ చేస్తున్నా అసలు వీళ్ళు పట్టించుకోవడం లేదు, ఎంతో సంతోషంగా ఉంటున్నారు అనేటువంటి ఆ ఆలోచన ఉంది చూశారు, అది వాళ్ళని కాల్చేస్తుందండి. ఎవరైతే మీకు శత్రువులు ఉంటారో వాళ్ళకేసేటువంటి అతి పెద్ద శిక్ష ఇదే అవుతుంది. అందుకని మీ పని మీరు చేసుకుంటూ ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మనకు మన బాబాగారు ఉన్నారండి. మనం ఏది కావాలంటే అది బాబాగారు మనకు ప్రసాదిస్తారు. మనం విజయం సాధించడానికి 1 కాదు 2 కాదు కొన్ని వందల మార్గాలు బాబాగారు మనకు చూపిస్తారు. ఈ సందేశంలోనే కాదండి, ప్రతి సందేశంలో నేను చెబుతూ ఉన్నాను, మనం గెలవడానికి ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో అన్ని మార్గాలను బాబాగారు మనకు చూపిస్తారని. అది అక్షరాల సత్యం. మీకే అర్థమవుతుంది. కొంచెం ఓపికతో ఉంటే, నమ్మకంతో ఉంటే, శ్రద్ధాసబూరితో ఉంటే తప్పకుండా మీరు కోరిన ప్రతి కోరిక ఒక్కొక్కటిగా నెరవేరడం మీ కళ్ళారా మీరే చూస్తారు. ఆ రోజు అర్థమవుతుంది బాబాగారి గొప్పతనం. ఇన్ని రోజులు బాబాగారు నాకు చెప్తూ ఉన్నా నేను పెడచెవిన పెట్టాను. ఎప్పుడో చేసి ఉండాల్సింది బాబాగారు చెప్పినటువంటి ఈ పనులు. ఎప్పుడో నా జీవితం మారుండేదని మనకందరికీ కూడా, ప్రతి బాబా బిడ్డకి కూడా అర్థమవుతుందండి. అందుకే ఫ్రెండ్స్, ఎప్పుడూ దిగులుగా ఉండొద్దు. బాబాగారు ఒక అదృష్టమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించారు. ఎంతో శ్రేష్టమైనటువంటి మానవ జీవితాన్ని మనకు ప్రసాదించారు. ప్రతి క్షణం ఆనందంగా జీవించండి. బాబాగారిపై నమ్మకంతో ఉండండి. మీకందరికీ కూడా, ప్రతి బాబా బిడ్డకి కూడా శుభమే జరుగుతుంది. ఆ తండ్రి ఆశీస్సులు ప్రతి బాబా బిడ్డపై ఉంటాయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకి ఈ సందేశాన్ని అయితే షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.